అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే నేనున్నాను. ఈరోజు ఒంగోలు కలెక్టరేట్ వద్ద కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకోవటం జరిగింది. డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై కూడా వారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టరేట్లోనే ఏఓకు వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు, అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ గారు, అదేవిధంగా గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి నాగార్జున రెడ్డితో పాటు మరి బత్తుల బ్రహ్మానంద రెడ్డి, ఆయా విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా డిఎస్సిలో జరిగినటువంటి ఈ అక్రమాలపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కమ్మ లీడర్లు కసిగా మంత్రిగా ఒక డిఎస్సి చేకి చేపట్టాడు. ఆ డిఎస్సి మొత్తం అక్రమాల పుట్ట, అవినీతిమయం, ఉద్యోగాలు బహిరంగంగా అమ్ముకోవటం, వేలంపాట్లు. ఏదైతే డిఎస్సి పేపర్ తయారు చేయాలో నిపుణులు తయారు చేయకుండా అవుట్సోర్సింగ్ వాళ్ళ చేత తయారు చేయించడం, అవుట్సోర్సింగ్ వాళ్ళే మళ్ళీ డిఎస్సి పరీక్ష రాయటం, వాళ్ళకి స్టేట్ ర్యాంకులు వస్తాయి. ఈ పేపర్ను పబ్లిక్గా అమ్ముకున్నారు. ఇవి సరిపోక స్పోర్ట్స్ కోటాని, ఏ స్పోర్ట్స్ కోట అయినా ఇవాళ మనం ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరాలన్నా లేదా మెడికల్ కాలేజీలో చేరాలన్నా వాడు క్వాలిఫై అయినాక, నీట్లో క్వాలిఫై అయినాక వాడు స్పోర్ట్స్ కోటాను పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఇక్కడ డిఎస్సిలో మాత్రం వాళ్ళు అసలు పరీక్ష రాయరు, నేరుగా ఉద్యోగాలు ఇస్తారు, అమ్ముకుంటారు. అవేమైనా మెరిట్ వాళ్ళు ఏమైనా జాతీయ ర్యాంకులు కొట్టిన వాళ్ళు అంటే ఒక్కరు కూడా కాదు. బాలకృష్ణ గారు అల్లుడు భరత్ ఒక జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇంకొక కోన రవికుమార్ ఆయన ఒక దానికి ఒక సాఫ్ట్ బాల్ ఆయన ప్రెసిడెంట్. వీళ్ళిద్దరే 75 సర్టిఫికేట్లు ఇచ్చేశారు. ఒక 2 విభాగాల్లో సాఫ్ట్ బాల్ ఎవరికి అదేం ప్రాముఖ్యత కలిగింది కాదు, జూడో అనేది ప్రాముఖ్యత లేదు. వీళ్ళ కూడా మనం ప్రాముఖ్యత నేర్చుకోవాలి. ఇవేవో చాలంటే ప్యాకాట్ను కూడా స్పోర్ట్స్ కోటాలు పెట్టారు. వీటన్నిటికీ సర్టిఫికేట్లు, కనీసం పాల్గొన్న సర్టిఫికేట్లు, మెరిట్ కూడా కాదు, పాల్గొన్న సర్టిఫికేట్లు అమ్మి 430 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్లో 20 లక్షల కాడికి అమ్ముకున్నారు. పేపర్లు కూడా మెగా డిఎస్సి అని చెప్పిన పేపరు, క్వాలిఫైడ్ టెస్ట్ పేపర్ కూడా అమ్ముకున్నారు. ఇంత దారుణం. ఎన్టీ రామారావు మనవడుగా పుట్టి ఈ కక్కుర్తి ఏందో మనకు అర్థం కావట్లా. ముఖ్యమంత్రిగా మీ అయ్యే 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు. ఇంత దిగజారితే ఎట్ట లోకేష్ గారు? తక్షణమే నీకు ఆ విద్యాశాఖలో కూర్చునే అర్హత లేదు. తక్షణమే రాజీనామా చేసి ఈ తెలుగు రాష్ట్రంలోని పిల్లలకి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నా. మీ తాత ముఖ్యమంత్రి, మీ తండ్రి ముఖ్యమంత్రి, ఇంకా ఎందుకు ఇంత అవినీతి పనులు నువ్వు పాల్పడుతున్నావు అనేది అర్థం కావట్లేదు. ఇది మంచి పద్ధతి కాదని తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అంతవరకు మా పార్టీ ఆధ్వర్యంలో మేము యువతకి పిలిపిస్తున్నాం. బీఈడి రాసే వాళ్ళకి, పిఈటి రాసే వాళ్ళకి, ఎవరైతే డిఎస్సి అరువులో వాళ్ళందరికీ మేము ఈ సమావేశం ద్వారా పిలిపిస్తున్నాం. మీ ఉద్యోగాలు మీ అర్హతలను బట్టి కాకుండా అమ్ముకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద పోరాడని మీ తరఫున మేము ఉన్నామని ఈ సందర్భంగా పిలిపిస్తా ఉంది. దేశ రాజధానిలో జరిగినటువంటి జంజీ మీరందరూ చూశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రే రాజీనామా చేసి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని విద్యార్థులందరూ, ముఖ్యంగా యువత అందరూ కలిసి తీసుకురావడం చాలా అభినందనీయం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అవకతవకలు జరిగాయో మీరు అందరూ చూశారు. దాని మీద ఇప్పుడు మన రాష్ట్ర యువత ఏ విధంగా పోరాటానికి సిద్ధమయ్యారో తెలియజేయటానికే మొన్న యూత్ మరియు స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలు కానివ్వండి, ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి మెమరాండం ఇవ్వటం కానివ్వండి, రానున్న రోజుల్లో నిరసన ర్యాలీలు, ఇంకా విద్యార్థుల కోసం మేము అందరం కూడా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నామో డెఫినెట్గా ప్రత్యక్షంగా చూపిస్తాము. ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామినేషన్ రాయకుండానే సీటు తెచ్చుకుంటున్నారు అంటే మనం ఎటుపోతున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అవకతవకలు, పేకాటలో కూడా క్వాలిఫై అయ్యారు అని చెప్పేసేసి పేకాటను కూడా పెట్టి తీసుకొచ్చారు. బహుశా పేకాటలో కూడా డిఎస్సి ఎగ్జామ్కి సీట్స్ ఇస్తున్నారా అనే బొల్లేమో. కూటమిలో ఉన్నటువంటి దాదాపు సగం మందికి పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో
పేకాట కోచింగ్ సెంటర్లు ఏ విధంగా స్టార్ట్ చేశారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. దానిలో ట్రైనింగ్ ఇవ్వటమే కాదు, కోట్లకు కోట్లు సామాన్య మధ్యతరగతి ప్రజల ధనాన్ని కూడా లూటీ చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఏ ఆటలు పెడతారో కూడా ఈ డిఎస్సి ఎగ్జామినేషన్లో కూడా తెలియకున్నటువంటి స్థితి ఉంది. వెంటనే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులకి, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకి అందరికీ క్షమాపణ చెప్పి తక్షణమే ఇటీవల జరిగినటువంటి వాటిని వెంటనే రద్దు చేసి మళ్ళీ ప్రాపర్గా ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్లో ఎలిజిబుల్ అవుతారో లేదా మంచి కేటగిరీల్లో, స్పోర్ట్స్ కేటగిరీల్లో ఉన్నటువంటి వాళ్ళకి తక్షణమే ఉద్యోగాలు ఇప్పించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. నమస్కారం. ఈరోజు రాష్ట్రమంతటా మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తూ ఉన్నాం. కారణం డిఎస్సి అవకతవకలు, ఇంకొకటి నిరుద్యోగ వృద్ధి, మూడవది ఫీజు రీఎంబర్స్మెంట్. యువత కోసము, విద్యార్థుల కోసము చేస్తున్న ఈ పోరాటం చాలా చాలా పవిత్రమైనది. రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమైన అంశం డిఎస్సి. 16,000 ఉద్యోగాలు నిష్పక్షపాతంగా చేయలేని ప్రభుత్వం చాలా చాలా బాధాకరం. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న కేవలం 5-6 నెలల్లో 136,000 ఉద్యోగాలు నిష్పక్షపాతంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా 136,000 ఉద్యోగులకు ఎటువంటి సమస్య లేకుండా అందించగలిగినారు. దానితో పాటు 50,000 ఉద్యోగాలు హాస్పిటల్లో కానీ, మరియు ఆ 5 సంవత్సరాల్లో దాదాపు 5.5 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాలు నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ ఇవ్వగలిగిన పరిస్థితి. కానీ ఈరోజు ఇచ్చిన 16,000 ఉద్యోగాలు కూడా సరిగా ఇవ్వలేక ఎన్నో అవకతవకలు. దాంట్లో స్పోర్ట్స్ కోటాలో ఇందాక ముఖ్యులు చెప్పిన విధంగా పేకాట కూడా దాంట్లో ఒక భాగంగా, అదొక ఆటగా భావించి ఇటువంటి దారుణాలు ఎప్పుడు జరగలేదు, దేశంలో ఎప్పుడు జరగలేదు. దయచేసి నేషనల్ మీడియా కూడా దీంట్లో ఒక్కసారి సరిచూసి ఇక్కడ చేస్తున్న అవకతవకలు కానీ, తప్పులు కానీ వీటన్నిటినీ ఖండించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి, ఏ విధంగా అయితే కేంద్రంలో ఈ మధ్యకాలంలో నైతిక బాధ్యత వహించి అక్కడ మంత్రి గారు రాజీనామా చేయడం జరిగిందో, అదే విధమైన నైతిక బాధ్యతతోటి ఇక్కడ రాజీనామా చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థుల తరపున మరియు యువత తరపున మరియు వారికి రావాల్సిన ఉద్యోగ భృతి ఏదైతే ఉందో, నిరుద్యోగ భృతి, ఆ 3,000 కూడా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. దీని కార్యక్రమాలు దాదాపు 10వ తారీఖు వరకు రకరకాల మాధ్యమాల్లో ప్రభుత్వానికి మరియు మీడియాకు, ప్రజలకు తెలిసే విధంగా అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తాము.